హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కుమార శతకంలోని 44వ పద్యాన్ని మీ ముందుకైతే తెచ్చానండి. మనమైతే చదువుకుందామా? మరి మీరందరూ కూడా వినడానికి చూడడానికి రెడీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఉత్తముల సాంగత్యం వలన కలుగు కీర్తి ఎలా ఉంటుందో మనకు ఈ పద్య రూపంలో, మనకు తాత్పర్య రూపంలో మనకు తెలియచేశారు. సద్గోష్ఠి సిరియునొసగును, సద్గోష్ఠియే కీర్తి బెంచు సంతుష్టినా, సద్గోష్ఠియే యొనగూర్చును, సద్గోష్ఠియే పాపములను జంపు కుమారా. ఎంత చక్కగా ఉందో కదా పద్యము. ఈ పద్యం యొక్క తాత్పర్యం మనము చదువుకుందామా? మరి తాత్పర్యము: సత్పురుషులతో కూడిన సభలో ఉన్న ఎడల కీర్తి ప్రతిష్టలు కలుగును. వారితో జరిపిన సంభాషణము సంతృప్తినిచ్చును, సంపదలనిచ్చును, పాపములు తొలగించును, మనలను ప్రసిద్ధులను చేయును, నలుగురిలో గుర్తింపు కలుగును. ఎంతో చక్కగా మనకు ఈ పద్యం అనేది వివరించారు కదా. తెలియనేటువంటి విషయాలన్నీ కూడా ఇలా మనము అన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మనకు, మన పిల్లలకు కూడా మనము ఎన్నో మంచి మంచి విషయాలను బోధించవచ్చు. మీరందరూ విన్నందుకు మీకు ధన్యవాదాలు.